హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో తీయగా అలాగే ఉప్పుగా కారంగా ఉండే పూర్ణం బూరెలు చేసి చూపించబోతున్నాను. ఉగాది పండుగ వచ్చేస్తుంది కాబట్టి భక్ష్యాలు చేసుకుంటాం. అలాగే మిగిలిన పిండితో పూర్ణం బూరెలు చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి వాటిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకొని జల్లెడ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. అయితే దీంట్లోకి వరిపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏది వేయట్లేదు, కేవలం శనగపిండి మాత్రమే వేసేసి ఇలా జల్లెడ పట్టేసి రెడీ ఉంచాను. తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసేస్తున్నాను. తర్వాత పావు టీ స్పూన్ వరకు కారం పొడి కూడా వేస్తున్నాను. ఉప్పు కారం కొంచెం ఎక్కువ అనిపిస్తే తగ్గించుకొని వేసుకోండి మీరు. తర్వాత ఒక చిటికెడు వంట సోడా కూడా వేసేస్తున్నాను. వంట సోడా వేస్తే బూరెలు మంచిగా పొంగుతాయి కాబట్టి కొంచెం వంట సోడా వేసేసుకొని ఇదంతా కూడా కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలపాలి. శనగపిండిని కలిపేటప్పుడు ఇట్లా మధ్యలో వాటర్ వేసుకొని కలిపితేనే ఉండలు కట్టకుండా మంచిగా ఉంటుంది, లేదంటే ఉండలు కట్టేస్తుంది. మామూలుగా మనం మిర్చి బజ్జీ చేసుకుంటే పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా ఉండేటట్టు కలుపుకొని రెడీ ఉంచుకోవాలి. అంటే చూడండి, ఈ విధంగా ఉండేటట్టు కలుపుకొని రెడీ ఉంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ రకంగా ఉండేటట్టు కలిపేసి పక్కన పెట్టేద్దాము. భక్ష్యాలకు వాడిన పప్పు పూర్ణం ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇట్లా గులాబ్ జామున్ కంటే కొంచెం పెద్ద సైజులో ఇట్లా ఉండల్లాగా చేసుకొని రెడీ ఉంచుకోవాలి. పప్పు పూర్ణము తయారు చేసిన విధానం ఈ వీడియోలో లేదండి, కావాలంటే డిస్క్రిప్షన్లో చూడండి, లింక్ పెడతాను. బోండాలు వేసేటప్పుడు హడావిడి ఉంటుంది కాబట్టి ఇట్లా ముందుగా ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా కావాల్సిన ఉండలు చేసేసుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన శనగపిండిలో ఈ ఒక్కొక్క ఉండ వేసేసి దానిపైన శనగపిండితో మొత్తం కవర్ చేసేసి ఇది ఆయిల్లో వేసేసుకోవాలి. మామూలుగా ఈ బోండాలు చేయితో వేసిన దానికంటే ఇట్లా స్పూన్తో వేసుకుంటే బాగుంటుంది. అంటే బోండా వేసేటప్పుడు ఈజీగా అవుతుంది, ఎక్స్ట్రా పిండి అనేది ఎక్కువ పడదు కాబట్టి ఇట్లా టీ స్పూన్తో వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడిన తర్వాత ఈ బోండాలు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇట్లా బోండాలు ఆయిల్లో వేస్తున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటేనే బాగుంటుంది, లేదంటే ఒకేసారి మాడిపోతే లోపల తీయటి పూర్ణం ఉంటుంది కాబట్టి వేడి తగలగానే పూర్ణం కొంచెం కరిగినట్టుగా అయ్యి మెత్తగా అవుతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఇట్లా అటు ఇటు అనుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ బోండాలకు పైన ఉన్న శనగపిండి మాత్రమే ఫ్రై అవ్వాలి కాబట్టి తొందరగానే ఫ్రై అవుతే పని కూడా చాలా ఈజీ అవుతుంది. ఇట్లా చూడండి, ఈ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లో వేసేసుకొని వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండిని అంతా చేసేసుకుంటే సరిపోతుంది. కావాలనుకుంటే ఈ పూర్ణం పిండిని తెల్లవారు కూడా ఇలా బోండాలుగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ బోండాలు మాత్రం వేడివేడిగా తింటేనే బాగుంటాయి, చల్లగా అస్సలు బాగుండవు. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను పూర్ణం బోండాలు. మరి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇట్లా ఎప్పుడు చేసుకున్న వాళ్ళైనా సరే, లేదంటే ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైనా సరే మళ్ళీ ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మరి మీరు ఇలా చేస్తే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఫైనల్గా అయితే ఈ వీడియోని ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ.